హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు వ్లాగ్స్. ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద అందుతుంది. అప్పుడు గేదెలు సేల్స్ అవ్వకముందే మీరైతే గేదెలను అయితే కొనుక్కోవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్తే ఇక్కడ కనిపిస్తున్న వెనక సైడ్ ఆ దూడనైతే ఆవు దూడని అమ్ముతారంట. హెచ్ఎఫ్ జెర్సీ అంటవి దూడ అయితేని ఈ ఆవుని చూసారా, దీనికి ముందేత దూడ అన్నమాట. అది దాని తల్లి అయితే ఇదన్నమాట. ఈ దూడని ఇప్పుడైతే బేరం అయితే పెట్టారు. ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. దీని వయసు వచ్చి 1.5 year అంటున్నారు. దీనికి రెండో దూడ పక్కన చూసారా, సేమ్ దీనికిలాగే కన్నది రెండో దాన్ని కూడా. ఇది పొల్లి జస్ట్ 10 రోజులు అవుతుందని అయితే చెప్పారు. 10 రోజులు 20 రోజులు కానీ అన్నాడు, నాకు గుర్తులేదు. పొల్లడం అయితే పొల్లిందంట. ఇది కాస్ట్ వచ్చి 20,000 అయితే చెప్తున్నాడు. పక్కన ముసలి ఆయన ఉన్నారు కదా, గడ్డేసిన ఆయనే చెప్పాడు ధర అయితేని. జస్ట్ 20 రోజులు అవుతుంది అనుకుంటాను పొల్లి. ఇది కాస్ట్ అయితే 20,000 చెప్పారు. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. దీన్ని మదర్ మిల్క్ కెపాసిటీ వచ్చి పూటకి 6 లీటర్లు అయ్యిందంట. అంటే రోజుకి 12 లీటర్ల వరకు అయితే అయ్యిందంట. ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వండి. తీసుకెళ్ళి అయితే కొనిపెడతాను వస్తాయి. ధర అయితే 20,000 అయితే చెప్తున్నారు. తయారైతే ఇది శివుడు అయిన తర్వాత ఒక 60,000 నుంచి 70,000 వరకు అయితే వస్తుంది, సైజు పెరిగితే కనుక. అది దీని సైజులో ఇలాగే తయారైతే మాత్రం ఒక 40 లోపే రావచ్చు. అది మ్యాటర్ అయితేని. ఆ వంత సైజు అయితే కనుక మాత్రం తప్పనిసరిగా ఒక 60,000 దాటైతే వస్తుంది. ఇంకా మన దగ్గర అంటే మనం కొనలేదు, లైన్కి వెళ్ళినప్పుడు తగిలిన ఈ గేదె అయితే ఒకటి అవైలబుల్గా అయితే ఉంది. ఇదైతే మలిచూరి ఈత అన్నమాట. ఇది గేదె 20 రోజుల టైం అయితే ఉంది ఇంకా నీయడానికి. దీని మిల్క్ కెపాసిటీ వచ్చి పూటకి 5 లీటర్లు, రోజుకి 10 లీటర్ల వరకు పాలు అయితే ఇస్తుందంట. ఇది చాలా కుదురన్నమాట గేదె. ఒకసారి చూశారు కదా, ఇది శివుడి గేదె అయినా కానీ ఎలా సనగొట్లు ఎలా లాగినా దారిలో పడడానికి అస్సలు పట్టించుకోవట్లేదు. ఎంత కుదురుగా ఉందో. ఏదైనా అయితే ఎగిరెగిరి పొలవమని గెంతులు అయితే వేసేద్ది. ఇది అసలు కాలు కూడా కదపట్లేదు, అంత కుదురన్నమాట. ఇంట్లో ఆడవాళ్ళు గట్రా పాలు తీసేవాళ్ళు ఎవరంటే వాళ్ళకి చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఈ గేదె చాలా కుదురు, చాలా మంచిదన్నమాట. ఈ గేదె కాస్ట్ వచ్చి అయితే 1,20,000 అయితే చెప్తున్నారు చెప్పడం అయితేని. ఇది చెప్పడం అని కాదు, ఇది ఇంకా ఫిక్స్డ్ రేట్ అనమాట. ఎందుకంటే మేము 1,10,000 అయితే అడిగాం మా వ్యాపారానికి అమ్ముకోవడానికి మార్చుకోవడానికి. అలాగే ఇంకొకరు వచ్చి 1,15,000 వరకు అడిగారంట. ఈ గేదె 1,20,000 తక్కువ అయితే ఏమన్నానైతే నిక్కస్గా చెప్పేశారు. ఎవరికైనా కావాలంటే ఆ రేటు మీద రైతులు అయితే కొనుక్కోవచ్చు, పర్వాలేదు. అలాగే వ్యాపారం మేము మార్చుకోవడం కాబట్టి మాకైతే వర్కౌట్ అవ్వదు. ఒకవేళ ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. పైన స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా మీకు ఇష్టమైతే కనుక గేదె అయితే బాగానే ఉంటుంది, రైతులకైతే చాలా బాగుంటుంది. పైన స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. కావాలంటే వస్తే కొని పెడతాను. గేదె మిల్క్ కెపాసిటీ వచ్చి పూటకి 5 లీటర్లు, రోజుకి 10 లీటర్ల వరకు పాలు అయితే ఇస్తుంది అన్నమాట. ఎవరైనా సరే ఒక మంచి పెద్ద గేదె కోసం చూస్తూ ఉంటే ఇదైతే బాగుంటుంది. చాలా కుదురైన గేదె అన్నమాట. డైరీ ఫామ్ వాళ్ళకైనా సరే బాగానే ఉపయోగపడుతుంది. 10 లీటర్ల వరకు పాలు తీస్తుంది రోజుకి. గేదె అయితే చాలా కుదురు. ఒకవేళ ఆడవాళ్ళు ఎవరైనా మేపు పాలు తీసేవాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఎందుకంటే మంచి గేదె ఎక్కడ దొరకదు. ఇంకా అంత కుదురుగా ఉందన్నమాట మనుషులంటేనే. అస్సలు సనకొట్లలో చేయట్లేదు, శివుడి మీద లాగుతున్నా కూడా పట్టించుకోవట్లేదంటే ఇది ఎంత కుదురో మీరే అనుకోవచ్చు, చూడొచ్చు. ఇది దీని ప్రైస్ వచ్చి 1,20,000 ఫిక్స్డ్ రేట్ అనమాట. ఒకవేళ ఈ రేటు మీద కావాలంటేనే కాల్ చేయండి, లేకపోతే లేదు. అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా, గొల్లల మామిడాడు అనమాట. అంటే ఇది మా నెగిటివ్ ప్లేస్. ఇక్కడికి వస్తే నేనైతే తీసుకెళ్ళి కొని పెడతాను. గేదె ఉండే చోటు వచ్చి వేరే చోటు అనమాట. తప్పనిసరిగా గేదెని కొంటే 2,000 కాయిదా అయితే ఇవ్వాల్సి ఉంటుంది, ముందుగానే చెప్తున్నాను. మనం ఊళ్ళో ఉండి కొనే కాగిత టైప్ కాదనమాట. మనం వ్యాపారం చేసుకుంటాం ఎక్కడ ఉండి, ఇక్కడి నుంచి అక్కడికి వచ్చి ఛార్జీలు పెట్టుకుని గేదెని కొన్నందుకు. అందుకని ఛార్జీ ఈ కాగిత అయితే 2,000 అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఊళ్ళో ఉన్న వాళ్ళు అయితే అక్కడక్కడ తిప్పి
కొని పెడతారు, వాళ్ళైతే 1000 రూపాయలు తీసుకుంటారు. మనది అలా కాదు, మనం వ్యాపారం చేస్తూ ఉంటాం, మనం టైం కేటాయించినందుకు అక్కడికి వచ్చి కొనిపెట్టినందుకు 2000 అయితే తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. అదే మేము మామూలుగా ఒకవేళ సంతలో బేరగాల దగ్గర గేదెని ఎవరికైనా రైతులు కొని పెడితే 5000 వరకు కాయిదా అయితే తీసుకుంటూ ఉంటారు. చెప్పడం అయితే చెప్పాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. గేదె కానీ నచ్చితే కనుక తీసుకెళ్ళి అయితే కొని పెడతాను. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే శివుడి గేదెలు, పాడి గేదెలు, అలాగే పడ్డాలు, అలాగే ఆవులు ఇవన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి మన దగ్గర. మనం ఎప్పుడూ కూడా 80,000 నుంచి 1,80,000 వరకు ఎక్సలెంట్ గేదెలన్నీ కూడా కొని అమ్ముతూ ఉంటాము. ఒకవేళ ఎవరికి ఏ రేట్లో గేదె కావాలో 80,000 పైనే కానీ కింద మాత్రం చేయొద్దు. 80,000 కింద ఏ గేదె కూడా తరగట్లేదు. ఇప్పుడు రేట్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. ఒకవేళ మీ గేదెలు కావాల్సిన వాళ్ళు మీ ఊరు, అలాగే మీకు ఎంత రేట్లో గేదె కావాలో కామెంట్ అయితే చేయండి. ఇలా ఎందుకు అడుగుతున్నానంటే, ఇందులో కామెంట్ చేసినప్పుడు నేను ఎక్కువ రేట్లో మినిమం అందరూ ఎక్కువ మంది కామెంట్ పికప్ చేసుకుని ఎక్కువగా ఏ రేట్లో అయితే కావాలనుకుంటున్నారో నాకైతే తెలుస్తుంది. అందుకని జస్ట్ కామెంట్ అయితే చేయండి మీకు ఏ రేట్లో గేదె కావాలన్నది. ఎక్కువ కామెంట్స్ ఏ రేట్లో ఉంటే దగ్గరగా ఆ రేట్లో కొంచెం ఎక్కువగా కోరుకుంటున్నారని నాకైతే అర్థమవుతుందన్నమాట. అందుకని అయితే చెప్తున్నాను. అలాగే మీది ఏ ఊరో కూడా కామెంట్ చేయండి. ఎక్కడెక్కడి నుంచి చేస్తున్నారో అక్కడ అవైలబుల్గా కుదిరితే అక్కడ వీడియోలు అవైలబుల్గా ఉన్నప్పుడు తీయడం అయితే జరుగుద్ది. అలాగే రేపు మంగళవారం సంత కదా, రేపు నేను ఈవేళ అంటే మొన్న సోమవారం అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సోమవారం ఈవినింగ్ మంగళవారం ఉదయం అయితే అప్లోడ్ చేస్తాను. అందుకని చెప్తున్నాను రేపు అని అంటున్నాను. మనకి మంగళవారం సంత ఉంటుంది కదా, ఈ సంతలో మనమైతే వెళ్ళి గేదెలు అయితే అమ్మడం జరుగుద్ది. మన దగ్గర ఇప్పుడు అవైలబుల్గా అయితే మంచివి ఒక 1,40,000లో ఒక పెద్ద గేది, అలాగే ఒక 90,000లో ఒక సెకండ్ ఈత 4 లీటర్ల పూటకి పాలు ఇచ్చే గేది కూడా, రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయి. వాటి వీడియోస్ ఈవినింగ్ కానీ లేదంటే రేపు బుధవారం కానీ అప్లోడ్ అయితే చేయడం జరుగుద్ది. వాటిని ఒకసారి చూడండి. గేదెలు అయితే చాలా మంచివి అన్నమాట. ఒకవేళ వీడియో చూసాక ఒకవేళ సంతలో వీలైనంతవరకు సేల్ అయిపోతాయి. ఒకవేళ సేల్ అవ్వకపోతే వీడియో చూసిన తర్వాత ఒకవేళ కావాలంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఆ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యి నేను అడ్రస్ చెప్తాను. మీరు వచ్చి డైరెక్ట్ చూసి అయితే కొనుక్కోవచ్చు. గేదెలు అయితే చాలా బాగుంటాయి అన్నమాట. రెండు కూడా, ఒకటేమో 6 లీటర్ల పాలు ఇస్తుంది పూటకి, ఒకటేమో 4 లీటర్ల పాలు ఇస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకుంటే ఆ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ కింద అందుతాయి.